రే చెకింగ్ రా. నువ్వు వెళ్ళు. ఏరా స్లిప్లు ఏమైనా తెచ్చావా? తెచ్చానరా. ఏదేం తెచ్చావు చూపించు. ముయిరా బాబు చూస్తే పంపించగలరు. ఈ ఫస్ట్ బెంచ్ ఒకటి ఫస్ట్ ర్యాంక్లో తగిలింది. ఈడ ఒకటి దరిద్రం. రే నువ్వు ఒకసారి బయటికి రా. ఎందుకు సార్ ఏమైంది? రారా చెప్తాను. ఏరా స్లిప్స్ ఏమైనా తెచ్చావా? లేదు సార్, చిన్నప్పటి నుంచి స్లిప్లు అవి అలవాట్లేవు. వెరీ గుడ్ రా. ఏంట్రవి నీకు ఎలా కాదు, వెళ్ళి బోర్డు దగ్గర కూర్చో. ఎవరి దగ్గర స్లిప్స్ ఉన్నా బయట తీయండి. ఏనన్నా అంతా బాగానే ఉందా? అంతా బాగుంది సార్, ఒత్తుకో టేబుల్ వేస్తే బాగుంటుంది. బెంచ్ కావాలా? రే పేపర్స్ ఇవ్వండి. ఇదేంట్రా 3 రకాల రైటింగ్ ఉంది, వేరే వాడిది కట్టేసావా? అన్నీ ఒకే దగ్గరికి వెళ్తాయి కదా సార్, కలిపి కట్టండి సార్. నేను ఎలా ఫెయిల్ చేయాలి నాకు తెలుసురా, వెళ్ళు. ఓకే సార్, మళ్ళీ కలుద్దాం, బాయ్. సరే సరే ఆగండి. ఆగండి ఆగండి. సిఆర్ అయిన సందర్భంగా కొత్త క్లాస్ చెప్పుకుందాం. సార్ వచ్చేసరికి లేట్ అవుద్దంట, క్లాస్ వినండి. యూ స్టడీ, యూ పాస్, యూ పాస్, యూ హ్యాపీ, యూ హ్యాపీ, యూ ప్లే, యూ ప్లే, యూ సిక్, ఆఫ్టర్ యూ విల్ డై. సో డోంట్ స్టడీ. మీరందరూ చదవడం వల్ల ఇలా అవుతుంది. క్లాస్ ఎక్కడ చెప్తే అక్కడ చూస్తారేంట్రా? ఇక్కడ చూడండి. ఏంట్రది? మీరు రావడం లేట్ అవుతుంది అనేసి. గెట్ అవుట్. ఏం క్లాస్ ఏటో ఎప్పుడు బయట అన్సైడ్ గా ఉన్నావు. ఫస్ట్ అక్కడ డాన్స్ లైన్ సింగింగ్ అవుతుంది కదరా? అవునా? కదరా? రే పక్క బ్రాంచ్ సింగింగ్ ఇందులోనే అంటారా? రే పక్క క్లాస్ మన సెక్షన్ పాడుతున్నారంటరా. రే బయట నుంచి అంటారా? దొరియండిరా. ఇక్కడ పవన్ అంతే ఎవరు? నేనే. ప్రిన్సిపల్ సార్ పిలుస్తున్నారు. పవన్ అంటే నువ్వేనా? రిజల్ట్ చూసుకున్నావా? 6 సబ్జెక్టులు ఫెయిల్. నీకు చదువు వేస్ట్, వెళ్ళిపో. పాపం ఎక్కువ తిట్టేసినట్టున్నాను. పాపం తప్పుడు డెసిషన్ తీసుకొని సూసైడ్ ఏమైనా చేసుకుంటే ఒకసారి వెళ్దాం. రే ఈడు ఏదో పని చేస్తుంటాడు రా. వీడితో పాటు మన ప్రిన్సిపల్ రూమ్ వరకు తీసుకొచ్చాడు. ఫ్రేమింగ్ నా ఫోటో అడిగారు రా, ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంట. నువ్వు మారవరా? చే అసలు ఏమైందిరా? మొత్తం సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయింది. సబ్జెక్ట్ ఏముంది బొక్క. వీడు మారరా. ఇలా అనుకునే ఇంటర్ మొత్తం ఎంజాయ్ చేసి 11 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయిపోయా. నేను పాస్ అయింది ఒకటే సబ్జెక్ట్, అది కూడా ఇంగ్లీష్. అక్కడితో నా చదువుకు ఫుల్ స్టాప్ పడిపోయింది అనుకున్నా. ఇంట్లో రిజల్ట్స్ ఏమైందని అడిగితే ఆల్ పాస్ అని చెప్పా. పిల్లలందరూ ఎంసెట్ రాస్తున్నారు కదా, నువ్వు కూడా రాయని ఇంట్లో వాళ్ళు అన్నారు. సరే ఫెయిల్ అయితే ఏంటి, పాస్ అయితే ఏంటని ఎంసెట్ అప్లై చేశా. 11 సబ్జెక్ట్స్ అంటే మాక్సిమం 2 years ఒకసారి చదివినట్టే. 11 సబ్జెక్ట్స్ అవ్వని తెలిసినా సరే అప్లై చేశాను, కష్టపడ్డాను, చదివి రాశాను. ఎగ్జామ్ క్లియర్ అయింది. ఎంసెట్ ఎగ్జామ్కి వెళ్ళాను. క్వశ్చన్స్ చూస్తే ఏం రావు. అందరు స్టూడెంట్స్ యూజ్ చేసినట్టే ఏబిసిడీలు పెట్టాను. ఏబిసిడీలు పెడితే 45 మార్క్స్ వచ్చాయి. ఈ 45 మార్క్స్ కాలేజ్ వస్తుందో రాదని భయం. ఫైనల్ గా రిజల్ట్ డే. అలాట్మెంట్ ఆర్డర్ లో విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇదంతా మీతో ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ప్రతి స్టూడెంట్ లైఫ్ లో ఒకసారైనా ఫెయిల్ అవుతుంటాడు. ఆ ఫెయిల్యూర్ రావడానికి మనం చేసే తప్పేంటో తెలుసుకుంటే నిజంగా లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు. నాలా మీరు కూడా మిస్టేక్ చేసి మీ లైఫ్ లో ఫెయిల్ అవ్వద్దు. థ్యాంక్ యూ VIET, చాలా నేర్పించింది.